పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొంత ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద సోషల్ మీడియా వేదికగా కొంత ఫైర్ అయిన పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇదే సంబంధించిన వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ ఇది జరిగిందా అని మీడియా అడిగినప్పుడు, లేదు మా మధ్య అటువంటి చర్చ జరగలేదు, నాకు ప్రొఫెసర్ నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోలేదు, దాన్ని ఉపసంహరించుకోవాలి అని నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. అయితే దాని వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక మరో డిబేట్ లో ఆయన క్లియర్ గా అదే చెప్పారు, నేను నాకున్న సోర్స్ ని నేను ఇంకోసారి చెక్ చేసుకోవాల్సి ఉంటే బాగుండేది, కాకపోతే నాకున్న సోర్స్ నేను చెప్పాను, లేదు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అడుగుతున్నారు కాబట్టి నేను ఓపెన్ గా నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం నేను ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది అని. అయితే ఈ వ్యవహారం మీద సడన్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అలాగే కొంత కేసులు నమోదయడం స్టార్ట్ చేశారు, 1-2 కేసులు. తర్వాత మొన్న కాకినాడ, సర్పవరం, ఇంద్రాపాలెం, తర్వాత మచిలీపట్నం కేసుల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసెస్ రిజిస్ట్రేషన్ కావడం, దాని మీద మరోసారి అది మళ్ళీ కొంత ఈ వ్యవహారం మీద కొంత ట్రిగ్ అయింది మళ్ళీ. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరం మీద అతను ఏమంటాడు, నేను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నా మీద మళ్ళీ తిరిగి కావాలని కేసులు పెడుతున్నారు, అది నన్ను రెచ్చగొడుతున్నారు అనేది తన వాక్యం. అయితే నేను ఈ వ్యవహారం మీద నేను కూడా ఇక మీదట నేను కాక్రోచ్ లాంటి వాడిని, మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటూ నాగేశ్వర్ మాట్లాడుతున్నారు. అయితే ఇది కొంత అంటే ఇప్పుడు నాగేశ్వరరావు ఏదో సాక్షి అని కాదు, లేకపోతే ఇంకో పేపర్ అని కాదు, ఇంకో ఒక డిబేట్ లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కొంత ట్రిగ్ అయ్యాయి. దాని మీద అందరూ కూడా కొంచెం గట్టిగా నాగేశ్వరరావుని ఖండించారు. తర్వాత ఆయన ఆ వ్యవహారాన్ని తీసుకున్నారు, నేను కొంత చెక్ చేసుకుని మాట్లాడుంటే బాగుండేది, నాకున్న సోర్స్ అది, లేకపోతే నేను మళ్ళీ తిరిగి ఇంకోసారి చెప్తున్నాను, ఇది నాకు ఏదో ఒక సోర్స్ ద్వారా వచ్చిన వ్యాఖ్యలు చెప్తే నేను దీంట్లో వేరే ఉద్దేశం లేదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులు నమోదు చేయడం, దాని మీద కొంత ప్రొఫెసర్ వ్యవహారం. అయితే ఈ వివాదం ఉడిచిపోతుందా లేదా అంటే, ఇప్పుడు ఈ వివాదం ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ కూటమి లాగా తయారైంది. కేసులు కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ కేసులు నమోదవుతున్నాయి. మరి దీని మీద నాగేశ్వరరావు ఎలా లీగల్ గా ఫైట్ చేస్తాడు, లేదు ఎలా ముందుకు వెళ్తారన్నది వేసి చూడాలి. అయితే ఈ కేసుల్ని ఇంతటితో అయిపోతాయా, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి రాజకీయాల్లో ఒక ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ టీడీపీ పార్టీని ఒక ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంటూ, అలాగే జగన్ ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పేసి అమిత్ షా అన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ వీరిద్దరు కూడా ఆ జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారు అంటూ మొత్తానికైతే వాళ్ళ ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్న వ్యక్తుల గురించి ఇలా మాట్లాడడం సరైనది కాదు అంటూ కేసులు నమోదు చేశారు. సో మొత్తం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దీన్ని తీవ్రంగా ఆయన ఖండించే ప్రయత్నం చేశాడు. నేను అపాలజీ చెప్పిన తర్వాత కూడా నా మీద కావాలనే కుట్ర పని కేసులని పెడుతున్నారు, కానీ ఖచ్చితంగా నేను వాటిని ఫైట్ చేస్తాను, నేను ఒక కాక్రోచ్ లాంటి వాడిని అంటూ ప్రస్తుతానికి కాక్రోచ్ గురించి చెప్తున్నారు. సో మొత్తం మీద నేను అంటే చావను, నేను మీరు ప్రెషరైజ్ చేసినా నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు అన్న ఉద్దేశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారా. ఒకసారి జనసేన పార్టీ కూడా దీనిపైన స్పందిస్తూ ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. దాంట్లో చాలా క్లియర్గా ఇటు ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూస్తున్నా. ఐ సబ్మిట్ ఒకసారి జనసేన లెటర్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు అంటూ వాళ్ళు రాజకీయ పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్ర శక్తులు కొందరు వృత్తిగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రచార మాధ్యమాలలో ఊసర వెల్లులాగా మారుతున్నారు. జరిగింది జరగనట్టు
జరగని దానిని జరిగినట్టు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మసిపూసి మారేడికాయలా చేస్తున్నారు అంటూ, అలాగే రాజకీయ వ్యవస్థకు సమాజానికి చేటుగా ప్రమాదభరితంగా మారుతున్న ఇటువంటి ప్రచార కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి జనసేన సంకల్పించింది. దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధియే పరమావధిగా పనిచేసే జనసేన పార్టీ పైన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నాయకులపై ఎటువంటి అవాస్తవాలు నిందారోపణలు చేసినా ఇకపై తక్షణమే పోలీస్ కేసులు, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కేసులు ఎదుర్కొనక తప్పదు అంటూ ఇటు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఒక లెటర్ని కూడా సోషల్ మీడియా మాధ్యమంలో రిలీజ్ చేశారు. సో మొత్తం మీద ప్రొఫెసర్ వీటన్నిటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాపై నమోదైన కేసులపై అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందిస్తూ నేను ఒక కాక్రోచ్ను, నన్ను చంపలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద జనసేన ట్వీట్ చేసింది, ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. సో ఎక్కడ దాకా వెళ్తుందో చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు ప్రకాష్ రాజ్, నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన ఆయన స్పందించారు. ఒకసారి ప్రకాష్ రాజ్ ఏమంటున్నారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు, ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు. ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను అనే రాజకీయ గుండాయిజమా? మీకు నిజంగా ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వం చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం, ఇదేనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి? నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక మాట మీకు నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడడం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వరరావు గారు, రేపెవరో. ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. సో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్. నాగేశ్వరరావు గారు, మీ అండగా మేమున్నాం. కీప్ అప్ ద గుడ్ వర్క్.